మన హిందువుల పైన, హిందూ దేవుళ్ళ మీద వాడు కామెంట్ చేసిండు అసలు. ఆ కామెంట్ అయితే చాలామంది విమర్శిస్తున్నారు. వాడు మన హిందూ సీతాదేవి పైన వాడట్లా కామెంట్ చేయడం అసలు ఏమాత్రం ఎవ్వరికీ నచ్చడం లేదు. మన మన సీతాదేవిని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. సీతాదేవిని ఆదర్శంగా తీసుకొని చాలామంది పూజిస్తారు. అలాంటిది మన సీతాదేవి మీదనే వాడు తప్పుగా మాట్లాడడం జరిగింది. వాడు అట్లా లైవ్‌లు పెట్టుకొని, ఆ వీడియోలు అప్‌లోడ్ పెట్టి, మహిళల గురించి, మన ఇండియా గురించి కామెంట్ చేయడం వాడేండో ఉండి మన ఇండియా పబ్లిక్ మీద, మన మీద, మన దేశం మీద వాడు కామెంట్ చేస్తుండు ఎక్కడనో ఉండి. వానికి దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికొచ్చి చేయాలని చెప్పి చాలామంది అంటున్నారు. వాడు నిజంగా మొగోడే అయితే వాడు ఇండియాకొచ్చి వాడట్లా కామెంట్ చేస్తే వాని సంగతేందో చూస్తామని చెప్పి అంటుండ్రు. చేతగానోడు ఎన్నో ఉండి మాట్లాడుతుండు. చేతనైతే నువ్వు ఇండియాకొచ్చి మాట్లాడరా అని చెప్పి చాలామంది అంటున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకి రారా చూసుకుందాం. నీ లెక్కేందో తెలుద్దాం అని చెప్పి అంటుర్రు. మహిళల మీద వాడట్లా వీడియోలు పెట్టి ఆ సీతాదేవిని, ద్రౌపదిని వాడట్లా అవమానకరంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అదైతే మన హిందువులకి. వీడిలా మాట్లాడడం అయితే సరికాదు. మన హిందూ దేవుళ్ళ మీద వాడలా మాట్లాడితే, వాడు నా పిల్లల్ని ఇండియాకి పంపను నేను, అక్కడ ఇండియన్ కల్చర్ మంచిగుండదు అని జెప్పేసి వాడు నాన్ వెజ్ గాడు ఏండో ఉండి మాట్లాడుతుండు. వానికి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ అమ్మకే వాడు పుడితే నువ్వు రారా ఇండియాకి. ఇండియాకొచ్చి మాట్లాడరా. ఇండియాలో ఉండి ఇండియా సబ్‌స్క్రైబర్స్‌తోని నువ్వు ఇంత పొడుగైనావు. నువ్వు ఇప్పుడు మన భారతదేశంలో ఉండే ప్రజలనే అనేంత మొగోనివైనావురా నువ్వు. నువ్వు రారా ఇండియాకి. ఇండియాకొచ్చి మాట్లాడరా. నువ్వేందో కూర్చొని తమాషా చేస్తా అంటే కాదు తమ్మీ. నువ్వు ఇండియాకి రా. ఇండియాకొచ్చి మాట్లాడు. ఏమున్నా నువ్వేండో ఉండి నేను ఈడ కొట్లాడతా, నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే కాదు కదరా. నువ్వు రా.